నమస్కారం. తెలంగాణ ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఆనందోత్సాహాలతో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు జరుపుకునే పండుగ ప్రవాసీ బతుకమ్మ. అసలు ఈ ప్రవాసీ బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ ఏ ఆశయాలతో ఇది ఏర్పడింది? దీని భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మనతో మాట్లాడడానికి డాక్టర్ పద్మజారెడ్డి గారు, కూచిపూడి ఎక్స్పోనెంట్, ప్రవాసీ శ్రీశక్తి అవార్డ్స్ కమిటీ కోచే, ఐసీసీఆర్ జనరల్ బాడీ కౌన్సిల్ మెంబర్, ఎస్ఎన్ఏ అవార్డీ. అలాగే వెంకట్ మంతెన గారు, ప్రవాసీ బతుకమ్మ అడ్వైజర్, ఆటా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ. ఇక పారిజాత బర్దీపూర్, కెనడియన్ సిటిజన్, ప్రవాసీ శ్రీశక్తి అవార్డీ, సింగింగ్ కేటగిరీ. మేడం, మీరు సింగింగ్ కేటగిరీలో ప్రవాసీ శ్రీశక్తి అవార్డు గెలుచుకున్నారు. కానీ ఈ కార్యక్రమంలో మీరు మళ్ళీ పాడి హెచ్ఎంటీవీ ప్రేక్షకుల మనసు గెలుచుకొని వాళ్ళ అవార్డు కూడా గెలుచుకోవాల్సి ఉంటుంది. సో మీ దగ్గర పాటలు పాటిస్తాను, మీరు రెడీగా ఉండండి. ముందుగా వెంకట మంతెన గారితో మనం మాట్లాడదాం. వెంకట మంతెన గారు, ఈ ఆటా తెలంగాణ నుంచి ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్తో మీరు ముందుకు వస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను లాస్ట్ 6 months నుంచి. ఈ లాస్ట్ 3-4 monthsలోనే ఎన్నో కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. ఇప్పుడు ప్రవాసీ బతుకమ్మ అని వచ్చారు. ఏంటి దీని ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో ఈ ప్రవాసీ బతుకమ్మ ఏర్పడింది? ద మెయిన్ కాన్సెప్ట్ మనం తీసుకున్నది ఏంటంటే, ఇనీషియల్గా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము వీ డింట్ వాంట్ టు బీ కన్ఫైన్డ్ టు వన్ ఏరియా ఆర్ వన్ country or one state or something like that. So we wanted to be a consortium of all the associations. So ఇందులో భాగంగా మనం చేసే కార్యక్రమాలలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మా ముఖ్య ఉద్దేశం. అన్ని ఎన్ఆర్ఐస్కి, ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్స్కి. అందులో భాగంగా when we were like brainstorming about what is the right platform, అందులో భాగంగా వచ్చిన ఆలోచనే మాకు ఈ ప్రవాసీ బతుకమ్మ. ప్రవాసీ బతుకమ్మ అంటే ఇనీషియల్గా ఆ నేముతోని ప్రవాసీలు బతుకమ్మ అక్కడ కూడా ఆడతారు కదా అని అనుకుంటారు. బట్ దెన్ ద హోల్ కాన్సెప్ట్ ఈస్ ప్రవాసీ బతుకమ్మ అనేది ప్రవాసీలందరూ వచ్చి ప్రవాసీ ఆర్గనైజేషన్స్ వారి సపోర్ట్తోని ఒక అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసే ఈ ప్రవాసీ బతుకమ్మ ఇక్కడ లోకల్ మన తెలంగాణ స్టేట్లో ఆడే బతుకమ్మ అనేది ప్రవాసీ బతుకమ్మ. సో ఇందులో భాగంగా ఏంటంటే మనము ఒక ప్రవాసీ స్త్రీ శక్తి అవార్డ్స్ అని ఇస్తాము. సో కాన్సెప్ట్ నోట్ వచ్చేసరికి మెయిన్ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు ఒక కనెక్టివిటీ అవసరం మనకు. ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు. చాలా దేశాలలో దాదాపు నాకు తెలిసి ఒక 30 నుండి 40 వరకు వివిధ దేశాల్లో ఎన్ఆర్ఐ తెలంగాణ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఒక రియల్ టైం కనెక్ట్ అనేది అవసరం మనకు. సో దానికోసం మేము ఈ ప్లాట్ఫామ్ తీసుకొని దీని ద్వారా ఒక రియల్ టైం కనెక్ట్ ఏర్పాటు చేయొచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు వీ స్పోక్లో ఆల్మోస్ట్ 15 to 20 డిఫరెంట్ ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ తెలంగాణ ఆర్గనైజేషన్స్. సో అందులో మనకు ఒక 15 to 18 ఆర్గనైజేషన్స్ మనకు ఎన్ఆర్ఐ సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ లాగా ఉన్నాయి. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రవాసీ స్త్రీ శక్తి అవార్డ్స్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రవాసీ భారతీ దివస్ అని మనందరికీ తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2003లో స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. ఐ థింక్ 2013 నుంచి ఎవ్రీ 2 yearsకి చేయాలని ఒక కన్వెన్షన్ లాగా ఉంటుంది. ఇట్స్ 3-day కన్వెన్షన్. సో అందులో భాగంగా ఏంటంటే అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఎన్ఆర్ఐస్కి ప్రామినెంట్గా. అందులో ఈ ఎన్ఆర్ఐ స్త్రీ శక్తి అవార్డు అని ఇస్తారు. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మన సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్కి అవార్డ్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. నాకు తెలిసి మాకు ఐడియా ఉన్నంత వరకు తెలంగాణ ఉమెన్కి వచ్చింది 0 to none. సో ఎవరికి రాలేదు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అంటే ఒక కార్యక్రమాన్ని మనం అనుకున్నప్పుడు ఆలోచన, ఆచరణ, దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడం 3 ఉంటాయి. మీరు ఈ ప్రవాసీ బతుకమ్మ అనే ఆలోచన వచ్చిన తర్వాత, దీన్ని కార్యాచరణలోనికి తీసుకొచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? ఫస్ట్ థింగ్, వెన్ వీ హ్యాడ్ మన బోర్డు ముందు పెట్టినప్పుడు అందరు యునానిమస్గా దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆలోచన అని అనుకున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ మన వన్ ఆఫ్ ద
మెయిన్ రీజన్స్ దట్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫర్. సో డెఫినెట్గా యునానిమస్గా అందరూ అనుకోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మేము ఎన్ని అసోసియేషన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి, అంటే వాళ్ళు ఆసక్తి చూపించారు, ఎంతమంది వచ్చారు మేము ముందుకు? 17 or 18 అసోసియేషన్స్ వచ్చాయి. Okay. సో గోయింగ్ బ్యాక్ బిఫోర్ దిస్ ప్రవాసీ స్త్రీ శక్తి అవార్డు అనేది తెలంగాణ వాళ్ళకి స్త్రీ శక్తి అవార్డు ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. సో మా ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశము ఈ మహిళలని ఇప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటే 10, 15, 20 అవార్డ్స్ అట్లా ఇస్తూ ఉంటే డౌన్ ద లేన్ 3, 4, 5 years డౌన్ ద లేన్ ఒక మంచి ప్రొఫైల్స్ డెవలప్ అవుతాయి. సో దీనికి ఈ ప్రొఫైల్స్ ని మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. రైట్. మీరు ఏం చెప్తారు పద్మజారెడ్డి గారు? ప్రవాసీ స్త్రీ శక్తి అవార్డు కమిటీ కోచైర్గా మీరు ఉన్నారు, ఎంతమంది వచ్చారు పార్టిసిపెంట్స్, ఎట్లా సెలెక్షన్ ఏ రకంగా జరిగింది, దీనికి కోచైర్గా మీరు ఎన్నికవడం పట్ల మీ అనుభూతి ఎట్లుంది? ఇందులో నేను కోచైర్పర్సన్గా ఉండటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. వెంకట్ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు ఉండాలి ఇందులో అనేసి, తప్పకుండా అనేసి చాలా సంతోషంగా ఒప్పుకున్నా. బికాజ్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సో ఈ విధంగా లేడీస్ని ఎంకరేజ్ చేయటం, నేను ఎప్పుడు ఆల్వేస్ లేడీస్ అనే దానికి నేను ఎప్పుడు నెంబర్ 1గా ఉంటాను, వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా. సో ఈ విధంగా స్త్రీ శక్తి అనేసి అవార్డ్స్ ఇవ్వటము అనేది చాలా గొప్పగా ఉందండి. సో అంటే అది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో 250 అప్లికేషన్స్ వచ్చినాయండి, విత్ ఇన్ 10 days. సో ఆ 250 మొత్తం వాళ్ళ బయోడేటాస్ అన్నీ చదివి, సో అంటేనండి ఈ లేడీస్ మన ఇండియా నుంచి ఆ దేశం వెళ్ళి అక్కడ వాళ్ళు ఏదో ఒక విధంగా, అంటే ఆవిడ సింగరు, అందులో సంగీతము నేర్పించటము ఎంతోమంది స్టూడెంట్స్కి నేర్పిస్తుంది, అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అలా ఎంతోమంది లేడీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రోగ్రామ్స్. సో ఆ దేశాల్లో కూడా వాళ్ళు ఎంతో గొప్ప పని చేసి ఒక మంచి పదవిలో ఉన్నారు అన్నట్టు వీళ్ళందరూ. సో అందులో బెస్ట్ వాళ్ళని చూస్ చేసుకోవటం కూడా చాలా డిఫికల్ట్ ఛాలెంజ్. నేను అనుకుంటున్నాను దీనికి కోచ్ పర్సన్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆయన కూడా ఒక ఛాలెంజ్ అయి ఉంటుంది. ఎంతమందిని చూసారు, ఎందుకు మేడం తీసుకున్నారు మీరు? మాకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ స్ట్రైట్ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ మాకు ముందుగా మనందరికీ తెలియాల్సింది ఏంటంటే, డాక్టర్ పద్మజారెడ్డి గారు మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్కి కల్చరల్ అడ్వైజర్. మరి అది చాలా అవసరం. సో ఎందుకంటే వారి ప్రొఫైల్ చూసుకుంటే ఒకసారి మీకు తెలుసు, రీసెంట్గా సంగీత నాటక అవార్డు వచ్చింది, ప్రెసిడెంట్ గారి October 4th తీసుకున్నారు. సార్ ఇట్లాంటి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. వారు ICCR మెంబరు, నేషనల్ లెవెల్ జనరల్ బాడీ మెంబరు. సో వారికి ఈ కల్చర్ రిలేటెడ్ కనెక్టివిటీ చాలా ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ హర్ యాజ్ అ కల్చరల్ అడ్వైజర్. అండ్ దెన్ ఇందులో భాగంగానే ఇది కూడా ఒక కల్చరల్ కాబట్టి ఆబ్వియస్లీ చెప్పాము. ఐనో మేము కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది అబౌట్ 3 to 4 weeks టైం. ఐనో కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు, బట్ దెన్ ఫుల్ సపోర్ట్ లభించిందా మీకు? 100%. ఎందుకంటే కల్చర్ రిలేటెడ్ కదా, షీ క్యాన్ సే నో ఫర్ దిస్. యాక్చువల్గా మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగండి, అదేం వాళ్ళు వేరే కాదు నేను వేరే కాదు. సో వాళ్ళు అడిగినప్పుడు నేను నో అనే ఛాన్స్ లేదు. బట్ అంటే నా బిజీ టైంలో కూడా నేను డెఫినెట్గా 250 మెంబర్స్ అంతా మొత్తం చదివి, సో కొంత ఒక 20 మెంబర్స్ దాకా మేము సెలెక్ట్ చేసామండి. సో అందరూ ఆ దేశాల నుంచి చాలా బిజీగా ఉన్నారు. జస్ట్ ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్ అంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోయారండి. అది చాలా గ్రేట్ థింగ్. అంటే వాళ్ళు ఎంత సంతోషంగా తీసుకున్నారంటే ఆ దేశం నుంచి. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఈజీ. ఫ్యామిలీని చూసుకుంటా వాళ్ళ ఆ రంగాలలో పైకి రావటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో అటువంటి వాళ్ళని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళని సన్మానించటము, ఇక్కడికి పిలిపించి, సో ఇది చాలా గొప్ప చెప్పుకోతగ్గ విషయం. ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చారు ఇందులో?
అయితే 18 దేశాల నుంచి వచ్చినాయండి, మొత్తము 250 వచ్చినాయి. సో అన్ని కేటగిరీస్, అన్ని రంగాల నుంచి ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేయటం జరిగింది అన్నట్టు. సో ఒకళ్ళు లాయర్ ఉన్నారు, ఒకళ్ళు అంటే మేము ఓన్లీ వీళ్ళు కులము అది కూడా లేదండి, చాలామంది ముస్లిమ్స్ని మేము సెలెక్ట్ చేసాము. వాళ్ళు ఓన్లీ ఆ రంగంలో పైకున్న వాళ్ళు, పైన వాళ్ళు. సో వాళ్ళని మాకు చాలా గొప్పగా ఉంది, మేము వాళ్ళని పిలిచి మేము సన్మానం చేయటం అనేది. ప్రవాసీ శ్రీశక్తి అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించిన దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. We have to do something for the తెలంగాణ డయాస్పరా. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు ఒక బతుకమ్మ అనేది మన తెలంగాణ ఉద్యమానికి, మన తెలంగాణ మహిళల్ని ఉద్యమంలో రావడానికి ఎలా బతుకమ్మ కూడా ప్రోత్సహించిందో, అదేవిధంగా మా ఎన్ఆర్ఐస్కి ఇదే బతుకమ్మ మన ఎన్ఆర్ఐ అసోసియేషన్స్ అందరినీ మరియు మా ఎన్ఆర్ఐ మిత్రులందరినీ ఏకం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇదే బతుకమ్మ ఉపయోగపడడం చాలా గర్వకారణం. అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ దిస్ ఈజ్, మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ ప్రవాసీ భారతీయ దివస్ అని చేస్తుంది. అందులో మహిళలకు స్త్రీశక్తి అవార్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంది సార్. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ us to give Pravasi Sri Shakti Award. But today we are so fortunate that we have 18 different professional women from 12 different countries representing all the way from east to west. ఈ కార్య విదేశాల్లో పోయి స్థిరపడి సప్త సముద్రాలు దాటి ఊరు కానీ ఊరు పల్లె కానీ ఊళ్ళో పోయి మీరు జీవిస్తూ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉంటున్నటువంటి మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని ఉద్యమంలో కాకుండా ఇతరత్ర కార్యక్రమాలు కూడా బతుగా ఉండే విధంగా ఉంది. మీరు విదేశాల నుండి స్వదేశానికి వచ్చి మీకున్న అభిమానాన్ని తెలంగాణ పట్ల, బతుకమ్మ పట్ల మీరు చూపినటువంటి ఆదరాభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఇట్లనే కలకాలం మరి తెలంగాణకు రావాలి. మరి వేదిక మీద ఉన్న మా అన్న పెద్దన్న చందులాల్ గారికి మరియు రామ్మోహన్ గారికి, సింగ్ గారికి, నా సోదరి తుల ఉమ, మేమందరం కూడా తెలంగాణ పోరాటంలో పార్టిసిపేట్ చేసినాము. వెంకట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వారే కారకులు అని చెప్పుకోవాలి. మరి ఈ రోజు బతుకమ్మ పండుగను మనము మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకునే దిశలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ పండుగ వెనుక అనేక కథలు ఉన్నాయి, అనేకమైన చరిత్ర ఉంది. అంబేద్కర్ చాలా గొప్పగా చెప్పిండు, నేను ఏ సమాజమైన అభివృద్ధి చెందిందా లేదా అనే దానికి కులమానంగా నేను ఏం తీసుకుంటా అంటే, ఆ సమాజంలో కానివ్వండి, ఆ కులంలో కానివ్వండి, ఆ కమ్యూనిటీలో కానివ్వండి, ఆ దేశంలో కానీ మహిళలు ఏ రకంగా అభివృద్ధి సాధించిండ్రు అన్న డిగ్రీని నేను కులమానంగా తీసుకుంటా అన్నారు. చాలా గొప్ప విషయం. మనం అంబేద్కర్ గారి ఆశయాలను సిద్ధించుకుంటూ ముందుకు పోతున్నాము. మనందరం కలిస్తేనే మహిళలు ముందుకు పోగలుగుతారు, స్వశక్తిని సాధించగలుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మనం సాధించాలి అంటే తప్పకుండా మనందరి కృషి అవసరము. ఈరోజు ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ చేపట్టింది అని చెప్పడానికి ఎంత సంతోషపడుతున్నాను. ఒకసారి ఈ శ్రీశక్తి అవార్డు అందుకున్న మన ఎన్నికలకు వచ్చిన మహిళలందరికీ మీరందరూ లేచి ఒకసారి చప్పట్లతో వాళ్ళకు అభినందించండి. థ్యాంక్ యూ సో మచ్.
పారిజాత బద్దిపూర్ గారు, మీరు చెప్పాలి, ఈ ఇంత మంచి కాన్సెప్ట్తో ముందుకొచ్చి దీని ద్వారా అవార్డ్స్ ఇస్తూ మంచి టాలెంటెడ్ విమెన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అందులో వీళ్ళు సక్సెస్ సాధించారు. మీకు సింగింగ్ కేటగిరీలో వచ్చినటువంటి ఈ అవార్డ్ ఎలా అనిపిస్తుంది? నాకు ఈ అవార్డు తీసుకోవడం చాలా అంటే చాలా చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. అది దానికంటే ఎక్కువగా నేను చెప్పదలుచుకుంది 250 మందిలో నన్ను వన్ ఆఫ్ ద అవార్డీగా సెలెక్ట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అండ్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళ ఆణిముత్యాల్ని వెతికి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఈ అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా అంటే మంచి పని. అంటే ఇంకా ఏదైనా ప్రశంస అండ్ ఎంకరేజ్మెంట్ అనేది ఏంటంటే వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని ఇంకా పెంపొందించి నలుగురికి ఇంకా ఆదర్శప్రాయంగా ఉండేలాగా చేయటం ఇది. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో స్థిరపడి అక్కడ చాలా అంటే చాలా స్పెషల్లీ ఇప్పుడు కెనడా, ఐఎమ్ ఫ్రమ్ టొరంటో, కెనడా అనేది ఇట్స్ నాట్ లైక్ యుఎస్, వెరీ టఫ్ కంట్రీ అనమాట. తెలుగు వాళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారనమాట. సో వేర్ ద ప్లేస్ ఐ లివ్, బ్రాంప్టన్ అని కంప్లీట్లీ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ అండ్ శ్రీలంకన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారన్నమాట. సో అక్కడ నేను నా తెలుగు బ్యాక్గ్రౌండ్తో నేను సింగర్గా, టీచర్గా నేను గుర్తింపు తెచ్చుకోవాలనేది చాలా అంటే కష్టమైన విషయం. సో ఇట్లా ఎన్నో ఆటుపాట్లు, మంచు కొండల్లో, మంచు ప్రాంతాల్లో ఆటుపాట్లు పడుతూ, తుఫాన్ల మధ్య బాధలు పడుతూ కొత్తగా నిలదొక్కుంటూ ఇవన్నీ సాధించుకోవడం, సాధించిన దానికి వీళ్ళు గుర్తింపు ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ థింగ్. మనకున్న టాలెంట్ కి ఒక గుర్తింపు రావడం అనేది చాలా నాకే కాకుండా ఇంకా నన్ను చూసి అంటే నాతో పాటు ఉన్న అవార్డీస్ అందరినీ కూడా చూసి తోటి మహిళలు ఇంకా ఏదో చెయ్యాలి కంట్రీకి, మన రాష్ట్రానికి, మన దేశానికి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక భావాన్ని పెంపొందించినట్టయింది అనమాట. మీ దగ్గర నేను పాటలు పాడించాలనుకుంటున్నాను, క్లాసికల్, లైట్ మ్యూజిక్, ఫోక్, అంటే బతుకమ్మకు సంబంధించిన పాట కూడా మీరు ఒకటి పాడాలి. తప్పకుండా. ముందు ఏది పాడతారు? ముందు శరన్నవరాత్రులు కాబట్టి మంచి సెమీ క్లాసికల్ సాంగ్ అమ్మవారి మీద ఒక పాటతో మొదలు పెడతాను. వాణి వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి నిండు మనసుతో ఏకాగ్రతతో నిరంతరము నీ ధ్యానము సేతుము. నిండు మనసుతో ఏకాగ్రతతో నిరంతరము నీ ధ్యానము సేతుము. వరములనిచ్చెడి వరప్రదాయిని కరుణతో మమ్ము కావుము జనని. వరములనిచ్చెడి వరప్రదాయిని కరుణతో మమ్ము కావుము జనని వాణి దయామయీ విమల భాషిణి విరించి రాణి వాణి. థ్యాంక్ యూ అండి. మీరు కన్నడలో ఉండిపోవడం వల్ల తెలుగు వాళ్ళు చాలా మిస్ అయ్యారనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా వెంకట గారికి కూడా ప్రత్యేకంగా ఒక ధన్యవాదాలు చెప్పాల్సిన ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఒకటి. రెండోది పద్మజారెడ్డి గారి సెలక్షన్ జడ్జిమెంట్ చాలా కరెక్ట్ అనిపించింది నాకు ఆ పాట విన్న తర్వాత. కమిటీ
ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ ఇస్తూ వెళ్తున్నప్పుడు ప్రవాసీ దివస్ ఏర్పాటు చేసుకొని మీకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి కావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సెపరేట్లీ? ఎందుకంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ కానీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఎస్పెషల్లీ తెలంగాణ నుండి ఇప్పటిదాకా అవార్డు ఇచ్చిన వాళ్ళకి అవార్డు ఎవరికి రాలేదండి. ఓకే. సో చాలా మంది టాలెంటెడ్ ఉమెన్ ఉన్నారు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ యూనో కనెక్టివిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో అందులో భాగంగా మనము మన వంతు కృషి మా అసోసియేషన్ తరఫున మేము అనుకున్నది ఏంటంటే ఒక 100 to 150 ప్రొఫైల్స్, స్ట్రాంగ్ ప్రొఫైల్స్ ఒక 2-3 years డౌన్ ద లైన్ మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వగలగాలి. అండ్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ద డిస్కషన్స్ విత్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మాకు. చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పారు. ఇట్లాంటి అవార్డ్స్ ఇట్లాంటి కాన్సెప్ట్తోని ఇట్లాంటి ఐడియాతోని ఇప్పటిదాకా ఎవరు చేసింది లేదని వాళ్ళే మాకు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వి కేమ్ అప్ విత్ దిస్. రైట్. మీ జడ్జిమెంట్ మాత్రం 100%, దాంట్లో 10% ఏం అందులో ఎక్కడ ఏదేం లేదు. కానీ ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది, ఎట్లా వీళ్ళని షార్ట్ లిస్ట్ చేసుకుంటూ వచ్చారు, ఏ విధంగా చేశారు? యా, ఇది చాలా డిఫికల్ట్ అండి. అందులో 250 అంటే చాలా వచ్చినాయి. సో అంటే మేము కేటగిరీస్ని డివైడ్ చేసుకున్నాము. సో ఆర్టిస్టులు ప్లస్ ఆర్గనైజర్స్ ప్లస్ అన్ని రకాల ఆర్టిస్టులు ఉన్నారు అందులో చాలామంది. సో మీరు ఆ పిక్చర్స్ అన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఫైనల్గా ఎలా తీసుకొచ్చారు వాళ్ళని ఫైనల్ లిస్ట్ వరకు? ఓకే, ఫైనలిస్ట్ అంటే వాళ్ళ వీడియోస్ చూస్తాము, వాళ్ళ వెబ్సైట్స్ అన్నీ చెక్ చేయటము. సో వాళ్ళ పిక్చర్స్ చూసి అన్నీ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రవాసీ శ్రీశక్తి అవార్డు మీకు వచ్చిన తర్వాత మీలో మరింత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుంటాయని నేను అనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? యా, ఆబ్వియస్లీ అండి, గుర్తింపు ఒకటి ఉంటుంది తప్పకుండా. అంటే నాకు ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో మంచి రికగ్నిషన్ ఉండండి. నేను నార్త్ అమెరికాలో అండ్ ఇంటర్నేషనల్గా కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. మేము మిస్ అయిన దాన్ని మళ్ళీ వెంకట గారు మాకు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఇప్పుడు నార్త్ అమెరికాలో ఉన్న అన్ని తానా, నాటా, ఆట ప్రతి ఆల్మోస్ట్ అన్ని ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్లో నేను పాడడము, గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. అక్కడ నేను చేసిన సేవలకు కానీ అక్కడ నేను చేసిన పనులకి ఇక్కడ ఇండియా వీళ్ళు తీసుకొచ్చి మాకు ఇండియాలో అంటే భారతదేశంలో నేను పుట్టిన దేశంలో నేను పెరిగిన ప్రాంతంలో హైదరాబాద్లో ఇంతమంది మధ్య వీళ్ళు తీసుకొచ్చి అవార్డు ఇవ్వడం అనేది నాకు చెప్పనంత ఆనందాన్ని ఇస్తుంది డెఫినెట్లీ. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ఎన్నో చేయాలి. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. అవార్డు వచ్చినంత మాత్రాన ఇంతగా అయిపోయింది లేదు. ఇంకా వీళ్ళు నాకు ఇంకా ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీని అందరికి పరిచయం చేసి నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉండేలాగా అండ్ ఎక్కువగా నేను కమిటెడ్గా ఉండేలాగా నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ప్రవాసీ పథకంలో మీరు ఒక పార్ట్ అయిపోతారు ఈ రోజు నుంచి, అవార్డు తీసుకున్నప్పటి నుంచి, అంతే సార్? వాళ్ళకు ఇనీషియల్ బాండింగ్ మాకు ఎప్పటికీ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఆల్ ద వే అంటే ఇందులో ఒక కండిషన్ పెట్టి ఓకే ఎనీ అవార్డీ will only be eligible for the award if she comes personally here physically and then collect the award. సో అందులో భాగంగా 18 different countries నుంచి 12 different countries నుంచి 18 different సినిమా అవార్డ్స్ చూస్తుంటున్నాం. ఎవరైతే అవార్డు విన్నర్ ఉంటారో వాళ్ళు కాకుండా వాళ్ళ తరపున ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళే పర్సనల్ గా ఇక్కడికి వచ్చి ఫిజికల్ గా వచ్చి తీసుకుంటారు. ఇనీషియల్ గా వాళ్ళు కొంచెం కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసినా కూడా ఒకసారి వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఇప్పుడు 18 డిఫరెంట్ ప్రామినెంట్ ఉమెన్ వాళ్ళకు మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగినాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, డిస్కషన్స్, ఒక కనెక్టివిటీ అయితే పెంచగలిగారు. అవును. సో దే ఆర్ వెరీ హ్యాపీ. ఇది స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా తీసుకుంటున్నారా? ఎట్లా దీనికి అంటే ఈ వేదికని ఈ ప్లాట్ఫామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా తీసుకుంటున్నారా? యా, డెఫినెట్లీ. యాక్చువల్లీ మేము డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వారిని అప్రోచ్ కావడం జరిగింది, మినిస్టర్ చంద్రలాల్ గారిని. వారు ఏమన్నారంటే మీరు కాన్సెప్ట్ ఈజ్ నో డౌట్ వండర్ఫుల్ బట్ దెన్ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ. బట్ వారు ఒక ఐడియా ఇవ్వడం జరిగింది, ఒక సజెషన్. చాలా మంది ఇక్కడ మనకు ఫారెన్ స్టూడెంట్స్ ఉంటున్నారు.
different countries, not just US, South America, Europe and African countries నుంచి. సో వాళ్ళకు కూడా మనము మన బతుకమ్మని తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో వారు ఏమన్నారంటే మీరు ఈ ఫారినర్స్ని అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, సో వాళ్ళకేంటి ఇప్పుడు మన కల్చర్ని ఎంత లెవెల్లో ప్రమోట్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అందులో భాగంగా మీరు డిఫరెంట్గా ఇంకొంచెం వెరీ డిఫరెంట్గా అంటే దాదాపు ఒక 10-12 మంది ఫారినర్స్ వచ్చి మన దాంట్లో బతుకమ్మ ఆడిన వీడియోస్ ఉన్నాయి. పండుగ గురించి దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వీఆర్ అటెండింగ్. సో మినిస్టర్ గారు ఏమన్నారంటే డెఫినెట్లీ ఇది దిస్ విల్ బి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఈవెంట్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ అని అన్నారు. దాన్ని ఇప్పుడే మాకేంటంటే ఇప్పుడు టైం కూడా కొంచెం తక్కువ ఉంది, చెప్పాను కదా 30 daysలో చేసినాం కాబట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి. బట్ డైరెక్ట్గా స్పాన్సర్షిప్స్ అట్లా ఏమైనా చేసేదంటే చేయలేకపోయింది బికాస్ ఇట్ వాజ్ ద లాస్ట్ మినిట్ థింగ్. రైట్, మనం అనుకున్నట్టుగా మొదట్లోనే అనుకున్నట్టుగా మన మాటల మధ్యలో అప్పుడప్పుడు పారిజాత గారి పాటలు కూడా అవసరం అనుకున్నాము. సో మరో పాట పాడాల్సిందిగా పారిజాత గారిని. నేను ఆల్ ఇండియా రేడియో నుంచి ఆడిషన్ ఆర్టిస్ట్ అండి, లాంగ్ బ్యాక్. సో లైట్ మ్యూజిక్ ఒక చిన్న పల్లవి మీకు వినిపించాలనుకుంటున్నాను. మధుమురళినోదవోయ్ మాధవా నీ అధర పల్లవము కందిపోనా, ఇలా అలిగిన నా మనసు తీరునా. మధుమురళినోదవోయ్ మాధవా నీ అధర పల్లవము కందిపోనా, ఇలా అలిగిన నా మనసు తీరునా. మధుమురళినోదవోయ్ మాధవా తలపి పువ్వుల అందాల ఓయల వలపి తీయని రాగాల కోయిల, తలపి పువ్వుల అందాల ఓయల వలపి తీయని రాగాల కోయిల, నాలో వసంతాల వయ్యారిలా వెన్నెలా, ఈ వేళ నాలోన ఈలర కలికి తనమిక బిగి కౌగిలియరా, వేగమే నీ పారిజాతముల నీడ హాయిగా, సుధా పదములనే కనులు మూయగా. మధుమురళినోదవోయ్ మాధవా నీ అధర పల్లవము కంది పోనా, ఇలా అలిగిన నా మనసు తీరునా. మధుమురళినోదవోయ్ మాధవా. నో వర్డ్స్ మేడం, అమేజింగ్. అంటే సింప్లీ ఈ పాటని ఎంచుకోవడానికి నాకు ఏదో ఒక చిన్న కారణం కనిపిస్తుంది. మధ్యలో మీరు నవ్వారు కూడా, ఎందుకు? ఈ పాటను ఎంచుకోవడానికి కారణం లేదండి, బట్ మధ్యలో ఆ స్మైల్ ఎందుకు వచ్చింది మీకు? ఎక్కడ వచ్చింది? పేరు వచ్చింది కాబట్టి. అది కోఇన్సిడెన్స్ అని ఉంటుంది అంతేనా? మేడం మీరు చెప్పాలి, అసలు మీకు క్లాసికల్ డ్యాన్స్ వైపు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఆసక్తి వచ్చింది, ఎప్పుడు ఎక్కడ ఎలా నేర్చుకున్నారు దానికి సంబంధించి? అంటే నేను చిన్నప్పుడు నేను పుట్టి పెరిగింది పామర్రు విలేజ్ అండి, కృష్ణా డిస్ట్రిక్ట్లో. కూచిపూడి విలేజ్కి జస్ట్ ఒక 10-15 minutes ఫార్ అన్నట్టు. సో ఒక మాస్టర్ సైకిల్ మీద వచ్చి మా తాతయ్య గారు నా కోసం అన్ని పిలిపించి నేర్పించారు అన్నట్టు. సో ఆ విధంగా స్టార్ట్ చేశాను. హైదరాబాద్ వచ్చి మా నాన్నగారు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ శోభానాయుడు గారి దగ్గర స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 40 years నుంచి నేను అదే రంగంలో ఉన్నాను. మీరు అక్కడ కూడా పర్ఫామ్ చేస్తున్నారా? ఇప్పటికీ ఒక 3000 పైన పర్ఫార్మెన్సెస్ చేశానండి. నాకు ఇక్కడ స్కూల్స్ కూడా రన్ చేస్తూ ఉన్నాను 3 places-లో. సో మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్గా ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మొన్నే ఆటలో ఒక 12 స్టూడెంట్స్ని తీసుకువెళ్ళి చేపించడం జరిగింది. ఈ ప్రవాసీ బతుకమ్మ, ఈ బతుకమ్మ సమయంలో ఇప్పుడు జరుపుకున్న సమయంలోనే కాకుండా ఈ ప్లాట్ఫామ్ని ఇలాగే అందరి వద్దకు తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు?
ఇప్పుడు మన మెయిన్ ట్యాగ్ లైన్ తీసుకుంటేనే కలెక్టింగ్ ద తెలంగాణ ఇండియన్ డయాస్పొరా త్రూ అవర్ సోషో కల్చరల్ డిప్లొమాసీ. సో మన కల్చర్ ద్వారా మన తెలంగాణైట్స్ని, మన తెలుగు వాళ్ళని కనెక్ట్ చేయడమే మన ముఖ్య ఉద్దేశం. వెరీ నైస్. సో ఇందులో భాగంగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఎంత తక్కువ టైంలో ఎంత స్పాంటేనియస్గా చేసినామంటే జస్ట్ ఒక 4 weeks టైం అండి. సో 4 weeksలో కూడా మాకు ఏంటంటే యాక్చువల్ కరెక్ట్ నేమ్ లేదు. దానిలో భాగంగా ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు లోగోస్ చేయడం కానీ, ఫ్లయర్ డిజైన్స్, బ్రోషర్స్, ప్రెస్ రిలీజెస్, 2-3 ప్రెస్ రిలీజెస్ చేయాల్సి వచ్చింది. కాన్సెప్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి, ఇన్విటేషన్స్. అండ్ ఇక్కడ లోకల్ టీమ్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము అమెరికన్ తెలంగాణ అసోసియేషన్, ఇక్కడ మా లోకల్ పార్ట్నర్ అండి, ఆయన అసోసియేషన్ ఇస్ ప్రవాసీ మిత్ర. ఇట్స్ ప్రవాసీస్కి మంత్లీ మ్యాగజైన్. సో వారు ఇక్కడ ఉండి మాకు మంచి సపోర్ట్ చేసి మేమిద్దరం కలిసి టుగెదర్ సక్సెస్ఫుల్గా దిస్ ఇస్ ద 3rd or 4th ఈవెంట్. ఇదివరకు ఎన్ఆర్ఐ పాలసీ అఫైర్స్ దానిలో భాగంగా మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అందులో పార్టిసిపేట్ చేయడము, వరల్డ్ సోషల్ ఫోరంలో భాగంగా ఆల్ ఇండియా థిమాటిక్ సోషల్ ఫోరంలో మనం డెబ్యూ మీటింగ్ చేయడము, ఫస్ట్ ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ లాగా ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. సో దిస్ వీ హ్యావ్ చోజన్ దిస్ టు బి అనదర్ న్యూ కాన్సెప్ట్. ప్రవాసీ బతుకమ్మ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ జ్యోతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు నేరేళ్ల శారద గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గంప గోవిందర్ గారి సతీమణి గంప రాణి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కరీంనగర్ జెడ్పీసీ చైర్మన్ తులమ్మ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కొండ రామ్మోహన్ రెడ్డి గారు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ ప్రవాసీ బతుకమ్మ కన్వీనర్ మరియు అమెరికన్ తెలంగాణ ఓవర్సీస్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు, వీరికి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. సిస్టర్ డాక్టర్ లిజీ జోసెఫ్ గారు ప్రవాసీ బతుకమ్మ కో కన్వీనర్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు, వీరిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కటికనేని గారిని ఈవిడ అవార్డు కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు, వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ పద్మజరెడ్డి గారు కో చైర్పర్ అవార్డు కమిటీ ఈవెంట్ కోఆర్డినేటర్ గారికి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. మంత్రివల్లి వాళ్ళని జ్యోతి ప్రజ్వలన కావించాల్సిందిగా. ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయడము, దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం ఒకటి అంటే దాని వెనకాల ఉన్నటువంటి కృషి, స్ట్రగుల్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ దాని వెనక మీరు ఎలాంటి కృషి చేశారనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే మెయిన్ కృషికి వచ్చేసరికి మాది ఆల్మోస్ట్ ఒక 25 members బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు. సో మా ఆర్గనైజేషన్లో మా ప్రెసిడెంట్ గారు అయితేనేంటి, మా జనరల్ సెక్రటరీ, మా ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్, చాలామంది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళందరిది కృషి ఉంది ఇందులో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈరోజు నేను ఇక్కడ అవైలబిలిటీ నాకు వీలైంది ఇక్కడికి రావడము, సో వాళ్ళు నన్ను దీనికి ఇన్ఛార్జ్గా పెట్టి ఇక్కడికి పంపించడము. సో నేను నాకు తోచినంత నాకు చేతనైనంత నేను దేవుడి వల్ల మంచిగా సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇక్కడ కూడా మాకు లోకల్ ఈవెంట్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, ఇద్దరు, అవినాష్, అమృత్ అండ్ రాఘవేంద్ర అని. అండ్ మా బిఎం వినోద్ కుమార్ గారిని ఐఎఫ్ఎస్ రిటైర్డ్, హీ ఈజ్ అవర్ చీఫ్ అడ్వైజర్ ఫర్ దిస్ ఈవెంట్ బికాస్ హీ వాజ్ అన్ అంబాసిడర్, ఇండియన్ అంబాసిడర్.
సో చాలా కంట్రీస్లో కనెక్షన్స్ ఉన్నాయి. అండ్ చాలామంది మంద భీమరెడ్డి గారు ఆఫ్ ప్రవాసీ మిత్ర. అండ్ మాకు యాక్చువల్లీ జూరీకి వచ్చేసరికి 5 మెంబర్ టీమ్ అది. చాలామంది 15-20 మంది పెట్టుకుంటారు. కానీ రియలిస్టికలీ చెప్పాలంటే కొంచెం అవన్నీ పెయిన్ పాయింట్స్, అంటే కోఆర్డినేషన్ చాలా కష్టం అవుతుంది. ఒక షార్ట్ అండ్ స్వీట్గా జూరీ కూడా మాది ప్రొఫెసర్ విమల కట్టికనేని గారని చైర్పర్సన్, అండ్ వీరు డాక్టర్ పద్మజారెడ్డి గారి కోచ్ చేయరు, మల్లెపల్లి లక్ష్మయ్య గారని అందులో ఒక మెంబర్ లాగా ఉంటున్నారు, అండ్ మా సరస్వతి రమ్మ గారని సాక్షిలో రిపోర్టర్ చేస్తారు. అట్లా ఇంతమంది టీంని దీని వెనక కాన్సెప్ట్ డిజైన్ దగ్గర నుంచి ముందుకు నడిపించేంత వరకు ఈ రోజు మాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము ఇక్కడికి రాగలిగినాము. కానీ దీని వెనకాల మా అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున దాదాపు 25 to 35 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కృషి ఉంది. ఇక్కడ లోకల్ ఆర్గనైజేషన్ మా ప్రవాసీ బతుకమ్మ టీము ఒక 20-25 మెంబర్స్ కృషి ఉంది. అండ్ ఇందులో వాలంటీర్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో within a short time we were able to pull at least total of 50 to 70 member team. సో వర్చువల్గా అయిపోయినాయి మొత్తం పనులు. ఒక అవార్డు విన్నర్గా కాకుండా ఈ ప్రవాసీ బతుకమ్మ గురించి మాత్రమే చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ. సో అంటే ఈ బతుకమ్మ పాటలన్నీ కూడా ఏంటంటే మనం నిత్యం జనజీవనంలో జరిగే ఆటుపోట్లు, వచ్చే ఆటుపోట్లు అన్నీ కూడా కథలుగా పాటలుగా చేసి పాడితే జనాల్లోకి తొందరగా వెళ్ళిపోతున్నారు. పాట అనేది మాట కంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. సో నేను ఒక చిన్న బతుకమ్మ పాటతో చెప్పదలుచుకున్నాను. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాధ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాధ ఉయ్యాలో, నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నేలవన్నెక్కడ ఉయ్యాలో, పాపెట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాధ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామస ఉయ్యాలో, బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాధ ఉయ్యాలో. బతుకమ్మ సంబరాన్ని HMTV స్టూడియోకి తీసుకొచ్చేసారు మీ పాటతో మీరు. పద్మజారెడ్డి గారు, ఈ ఫస్ట్ ప్రవాసీ బతుకమ్మ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు వెంకట్ గారు చెప్పిన మీకు ఏమనిపించింది? యాక్చువల్గా ఇలాంటివి చేయాలండి. ఇప్పుడు కావాల్సింది అవే. యాక్చువల్గా స్త్రీలు అన్నిట్లో చాలా కష్టపడుతున్నారు, చాలా పైకి వస్తున్నారు, కానీ వాళ్ళకి సరైన గుర్తింపు అనేది ఎవ్వరు ఇవ్వటం లేదు. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ చేయాలి. ఇటువంటివన్నీ మొత్తం ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళని ఒక్క వేదిక మీదకి తీసుకురావటము, ఈ విధంగా స్త్రీని గౌరవించటము అనేది అందులో ఈ దసరా టైంలో చేయటం అనేది చాలా మంచి పని అండి. అది మన ఇండియాకే, మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప కారణం ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఈ టైంలో వచ్చి ఈ విధంగా అవార్డ్స్ తీసుకోవటము వాళ్ళకు కూడా చాలా గొప్పగా ఉంది. ఆ రోజు బతుకమ్మ ఆడి, సో ఇంతమందితోటి అందరూ ఒక 20 మెంబర్స్ అందరూ కూడా బతుకమ్మ పాటకి చక్కగా సరదాగా డాన్స్ చేసి అందరు చక్కగా కలివిడిగా కలిసి వాళ్ళ విషయాలన్నీ మాట్లాడుకుని వాళ్ళ రంగాలలో వాళ్ళెంత గొప్ప వాళ్ళు అనేది ఒకరికొకరు షేర్ చేసుకోవటము, ఇదంతా ఒక స్టేజ్ మీద చేయటము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్త్రీకి కంపల్సరీ ఆవిడ రంగంలో ఆవిడ పైనున్న వాళ్ళని కంపల్సరీ వాళ్ళని గుర్తించి సన్మానించటం అనేది చాలా మంచి పద్ధతి అండి. పారిజాత గారు, ప్రవాసీ స్త్రీశక్తి అవార్డు కాకుండా మీరు తీసుకున్న ఇతర అవార్డుల గురించి ఏం చెప్పండి? నేను 1999 పాడతా తీగ, ఈటీవీ పాడతా తీగ సెమీఫైనలిస్ట్ అండి. దాని తర్వాత ఆల్ ఇండియా రేడియో బి హై గ్రేడ్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి MA మ్యూజిక్ చేశాను. ఈ సందర్భంగా నాకు
ఈ సంగీత విద్యని శిక్షణ ఇచ్చిన నా గురువు గారికి, నా మొట్టమొదటి గురువు మా అమ్మగారండి, ఆవిడ పేరు జానకి గారు. అండ్ నాకు ఈ దీంట్లో సంగీత శిక్షణ ఇచ్చిన గురువు గారు హైదరాబాద్ సిస్టర్స్గా పేరుగాంచిన లలిత హరిప్రియ గారులలో లలిత గారు నా గురువు అని చెప్పుకోవడంలో చాలా ఆనందిస్తున్నాను నేను. అండ్ వాళ్ళు చేసిన కృషికి అండ్ వాళ్ళు ఇచ్చిన శిక్షణకి నేను కనీసం ఒక 10% అయినా నేను జస్టిఫికేషన్ చేయగలుగుతున్నానని సంతోషిస్తున్నాను. అండ్ కెనడాలో ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు కెనడా గానకోకిల అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. రైట్ అండి. మీరు వెంకట్ గారు ఇంతకుముందు పారిజాత గారు పాడుతున్న పాటలో బతుకమ్మ పాటలో పెద్దరామాస అనేటటువంటి దాన్ని మనం చూసాం. దాని మీద మీరు ఎక్కువ దృష్టి ఫోకస్ చేసినట్టుగా నాకు కనిపించింది. ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? థ్యాంక్ యూ అండి, ఇది మంచి పాయింట్ మీరు అడగడం సంతోషము. ఏంటంటే పెత్రమాస అనేది ఐ థింక్ పెద్దల అమావాస్య అంటారు. ఆ రోజు పిండ ప్రదక్షిణ చేస్తే ఒక నమ్మకం ఏంటంటే పెద్దలకి అన్ని తరాల వారికి ముడుతుంది, చేరుతుంది అనేది ఒక సెంటిమెంట్. సో ఒక నమ్మకం, గట్టి నమ్మకం తెలంగాణలో ఎస్పెషలీ. అండ్ సో దాన్ని మేము ఏం చేయాలనుకుంటున్నామంటే మా రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బీ మెమోరియల్ డే లాగా ప్రకటించాలనేది మా ఉద్దేశం. తెలంగాణ అమరవీరుల దినం లాగా ఒకటి ప్రకటిస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే స్టేట్ మనము ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు దానికి. సో అదే ఇప్పుడు మేము వచ్చే ఇప్పుడు ఎన్ఆర్ఐ పాలసీస్లో కానీ దాంట్లో ఒక ప్రపోజల్ పెట్టదలుచుకున్నాము. సో ఆ రోజు పెద్దరామావాస్య ఆ రోజు దాన్ని మెమోరియల్ డే లాగా ఒక తెలంగాణ అమరవీరుల స్మారక దినోత్సవం లాగా ఒకటి పెడితే బాగుంటుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్లో జరిగిన ప్రవాసీ బతుకమ్మ కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం. పద్మజారెడ్డి గారు, ఈ ఎస్ఎన్ఏ అవార్డుకి సంబంధించి కానీ మీ అంటే నాట్యం, కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్ మీరు నేర్చుకున్నప్పుడే అనుభవాలు కానీ మీ గురువు గారి గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ ఎస్ఎన్ఏ అవార్డు రావటం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇది నేను ఇన్ని సంవత్సరాల నుంచి పడిన కష్టము, నా కృషి, ఇవన్నీ ఈ అవార్డు ద్వారా నాకు లభించినాయి. ఇది గాడ్ గిఫ్ట్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడి కృప వలన నాకు ఈ అవార్డు ప్రెసిడెంట్ చేతుల మీదుగా తీసుకోవటము నాకు చాలా సంతోషంగా ఉంది. సో
ఇందులో నేను ఎన్నో అంటే ఏ పని చేసినా సరే, ప్రోగ్రామ్స్ కానీ ఏం చేసినా సరే 100% దానిపైన మొత్తం మనసు పెట్టి మనస వాచ కర్మన ఆ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది అన్నట్టు. సో కొత్త రకమైన ప్రోగ్రామ్స్ అంటే మనుషులకి అందరికి అర్థమయ్యేటట్టు, ప్రజలు చూసేవాళ్ళు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా, సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయగలిగే విధంగా చాలా బాగుంది శబాష్ అని అనిపించుకునే విధంగా చెయ్యాలి అనే దానికే అదే తపన. ఆ తపనతోటే ఎలా చేస్తే ప్రజల్లోకి నేను వెళ్ళగలుగుతాను, అటువంటి థీమ్స్ తీసుకుని అటువంటి సందేశాలతోటి ఒక ఇంత ముందుల పురాణ స్టోరీస్ మీద కాకుండా ఈవెన్ సోషల్ థీమ్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి. అటువంటి వాటి మీద ప్రోగ్రామ్స్ చేసి మనుషుల్లోకి చొచ్చుకుని పోవటం నాకు ఇష్టం అన్నట్టు. దేశ విదేశాల్లో ఉన్న మహిళలకు ఒక ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీతగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? కృషి ఉంటే ఏదన్నా సరే సాధించవచ్చు అనేసి అంటారు కదండి. సో అలా మనం కష్టపడితే అది ఎప్పటికైనా సరే ఆ ఫలితం అనేది దక్కుతుందండి. సో భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవార్డుని చాలా సంతోషంగా స్వీకరించాను. సో ఇంకా ముందు కూడా ఇంకా కొత్త ప్రయోగాలతోటి మేము ముందుకు వస్తాను. పారిజాత గారు, ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్లు ఎన్ని ఇచ్చారు, ఏమేమి చేశారు, వాటికి సంబంధించిన విశేషాలు చెప్పండి. నేను లాస్ట్ ఇయర్ 2015 ఆగస్ట్లో మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అనే తమిళ్ రియాలిటీ షోలో బీయింగ్ ఏ తెలుగు ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ కెనడా ఇన్ మలేషియా అనమాట. సో ఐ వాజ్ ఫైనలిస్ట్ ఫర్ దట్ రియాలిటీ షో. తెలుగు అమ్మాయిగా కెనడా నుంచి మలేషియాలో పోయి చేశారు. అవునండి. ప్లేబ్యాక్ సింగర్ అండ్ లెజెండరీ సింగర్ మనో గారి ట్రైనింగ్లో ఆయన మెంటర్గా నేను ఆ రియాలిటీ షోలో పాడడం జరిగింది. అండ్ ఐ స్టూడ్ అప్ యాజ్ ఏ ఫైనల్ రన్నర్ అప్ అనమాట. ఓకే, అక్కడ ఏం పెర్ఫామ్ చేశారండి? ఏ సాంగ్ పాడారు మీరు? తమిళ్ సాంగ్ సరే పాడు. చిన్న చిన్న వన్న కోయిల్ కొంజి కొంజి కోవదమ్మ, చిన్న చిన్న వన్న కోయిల్ కొంజి కొంజి కోవదమ్మ, పురియాద ఆనందం పుదిదాగా ఆరంభం, புரியாத ஆனந்தம் புதிதாக ஆரம்பம், புத்தாடும் தேன் மொட்டு நானா நானா, சின்ன சின்ன வண்ண கோயில் கொஞ்சி கொஞ்சி கோவதம்மா, சின்ன சின்ன வண்ண கோயில் கொஞ்சி கொஞ்சி కోవదమ్మా. ఈ పాట తమిళ్లో మాత్రమే కాదండి, తెలుగులో కూడా ఈ పాట అందరికి ఇష్టమైన పాట. చాలా చక్కగా పాడారు. ముఖ్యంగా నేను తమిళ్లో ఇన్స్పైర్ అవ్వడానికి కారణం ఒకరండి, దట్ ఈస్ మాస్టర్ ఇళయరాజా గారు అండ్ నా ఆరాధ్య గాయని ఎస్ జానకి గారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాట ఇది. సో వాళ్ళ మీద ఉన్న అభిమానం, ఆ ఇష్టం అనేది తమిళ్ కూడా నేర్చుకోవడానికి నాకు కారకమైంది అనమాట. వెరీ నైస్. ఈ బతుకమ్మకు సంబంధించి ఇంకేదైనా ఒక మంచి పాట. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన. ప్రవాసీ బతుకమ్మ ప్రోగ్రామ్కి ఒక ఊపు తీసుకొచ్చేసారు మీ పాట మీరు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ ప్రవాసీ బతుకమ్మ ఈ ప్లాట్ఫామ్ అన్నది దీని భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? గుడ్ థింగ్ ఏంటంటే బ్యూరోక్రాట్స్ కూడా రావడం జరిగింది, ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్. సో దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సో కొత్త కాన్సెప్టు, ఇట్ వాజ్ ఆల్ అప్ ఇన్ ద ఎయిర్. సో ఇప్పుడు
దీన్ని ఏ లెవెల్కి తీసుకుపోవాలి, ఎట్లా తీసుకుపోవాలి అనే దానిపైనే మా డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మా వచ్చే బోర్డ్ మీటింగ్లో డిస్కస్ చేసి ఒకటి మాత్రం డెఫినెట్గా అండి, ఇప్పుడు ఎంతనైతే అయిందో నెక్స్ట్ ఇయర్ అండ్ ఫ్యూచర్ ఇయర్స్లో డెఫినెట్లీ ఒక 4 అంతలు పెద్దగానే చేయాలనేది ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కనెక్టివిటీ ఏర్పడైపోయింది. చాలామంది ఉమెన్ ఆల్రెడీ అంటే ఇప్పుడు 18 మంది వచ్చిందంటే 18 మంది ఇంకో 18 మందితో ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. సో అట్లా ఇది ఆటోమేటిక్గా పాకిపోతూ ఉంటుంది. సో బై దెన్ మేము అట్లీస్ట్ 3 to 4 months బిఫోర్ దీన్ని మళ్ళీ టేకప్ చేయదలుచుకున్నాము. This will be a continuous process. We will be adding, we'll be interacting, you know, in a timely fashion. So దీన్ని డెఫినెట్లీ ఒక పెద్ద ఎత్తున దాదాపు ఒక 1000-2000 మందితోని ఇక్కడ ప్రామినెంట్గా ఎన్ఆర్ఐస్తోని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడికి అండ్ ప్రొఫైల్స్ కూడా కొన్ని క్వాలిటీ ప్రొఫైల్స్ రావడానికి ఇంకా కొంచెం జూరీ వాళ్ళతోని అంటే వాళ్ళకి కూడా చాలా కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ పద్మజా రెడ్డి గారు ఉన్నారు, చాలా దేశాలు తిరిగి చాలా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మా ప్రొఫెసర్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, సెషన్స్ ఇస్తూ ఉంటారు, టీచింగ్ చేస్తూ ఉంటారు. అండ్ మా ప్రొఫెసర్ విమలా కడిగినేని గారు ఉన్నారు, ఇప్పుడు వారికి కూడా వారు షీఈ్ ఎన్ఆర్ఐ విజిటింగ్ ప్రొఫెసర్ ఫ్రమ్ షికాగో యూనివర్సిటీ. సో అండ్ బిఎం వినోద్ కుమార్ గారు ఉన్నారు. సో వీళ్ళందరి సహాయ సహకారాలతోని మేము ఇంకా కనెక్టివిటీని ఎక్కువ పెంచి దీన్ని ఒక పెద్ద ఎత్తుకి తీసుకుపోవడానికి మా వంతు కృషి కంటిన్యూస్గా పెట్టాం. రైట్ అండి, తప్పకుండా ఒక గొప్ప కాన్సెప్ట్తో, మంచి కాన్సెప్ట్తో, గొప్ప లక్ష్యంతో మీరు ముందుకు వచ్చారు. అది సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని హెచ్ఎంటీవీ కూడా కోరుకుంటుంది. ప్రవాసీ బతుకమ్మ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు పద్మజారెడ్డి గారు, మీకు అలాగే వెంకట గారికి, భారత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.